లోకల్ ఛానల్స్ అయినటువంటి K6 అండ్ NCN ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే పసుపు బోర్డు చైర్మన్గా నియామకానికి కారణమైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా కేంద్ర నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా నా నియామకం కోసం సంపూర్ణంగా అన్ని విధాలుగా సహకరించినటువంటి, నా నియామకం కోసం పనిచేసినటువంటి మా స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. పసుపు బోర్డు చైర్మన్గా నియామకం అవడం ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తకు పార్టీలో దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అనేక మంది భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతపరమైన అవగాహనతో ఏ రకమైనటువంటి ఆశ లేకుండా, ఏం ఆశించకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. అలాంటి కార్యకర్తల్లో నేను కొన్ని ఆ రకంగా పనిచేయడం వల్ల పార్టీలకు గుర్తించిందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఒక విషయం, పసుపు బోర్డు చైర్మన్గా నా బాధ్యతల్ని, నా విధుల్ని నేను గుర్తిస్తాను. పసుపు బోర్డుకు సంబంధించి అనేక సంవత్సరాలుగా, గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు పోరాటం చేస్తే అనేక మంది రాజకీయ నాయకులు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆనాటి తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, BRS పార్టీ కానీ, ఆ పార్టీల తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, ఎంపీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, ఎన్నికల సందర్భంలో మాత్రమే మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏ ఒక్కరు కూడా పసుపు బోర్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, తీసుకురాలేదు. కానీ అరవింద్ గారు 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బాధలు, కష్టాలు, వాళ్ళ ఆవేదన అవన్నీ గమనించి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఒక 150 మంది రైతులు నామినేషన్ చేసి మాకు ఎవరు న్యాయం చేస్తలేరు, ఈసారైనా న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు మొత్తం ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ ఇస్తే అరవింద్ గారు వాళ్ళ బాధని, ఆవేదనని, వాళ్ళ ఉన్నటువంటి ఆ బాధని గమనించి, అన్న ఇటు పరిస్థితిలో కూడా మనల్ని ఏ పసుపు రైతు కానీ, పసుపు రైతు సంఘం కానీ బాండ్ రాసి మనం అడగలేదు. అరవింద్ గారిని ఏ ఒక్కరి రైతు సంఘం ఏ ఒక్కరికి కూడా బాండ్ రాసి ఆ బాండ్ వాళ్ళ చేతిలో పెట్టలేదు. కానీ వారు బాండ్ ఎందుకు రాసి ఇచ్చిందంటే, ఈ బాండ్ రాసి ఇచ్చినామని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి, దాన్ని రైతులకు సాధించి పెట్టడానికి మనకి బాండ్ పేపర్ పనికొస్తుందని చెప్పేసి ఆ రకమైన బాండ్ పేపర్ రాసేయడం జరిగింది. ఆ రకం బాండ్ పేపర్ రాసిచ్చి నిత్యం ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత రైతులకు పసుపు బోర్డు సాధించాలనే సంకల్పంతో 4 సంవత్సరాలు పనిచేసి ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని అందరినీ ఒప్పించి మెప్పించి అనేక రకాలుగా ఇబ్బందులు పడి సంఘర్షణ చేసి సహకారం తీసుకుని లాస్ట్ చివరికి మోదీ గారి ద్వారా పాలమూరు సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు అనే విషయాన్ని అనౌన్స్ చేయించి మన ప్రాంత రైతులకు భరోసా కలగడానికి మళ్ళీ 10 రోజుల తర్వాత నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ రైతులకు కూడా నేను పసుపు బోర్డు ఇచ్చేస్తున్నాను, మీకు మళ్ళీ ఎన్నికలైన తర్వాత పసుపు బోర్డు మీ నిజామాబాద్ని కార్యరూపం దాల్స్తానని చెప్పినటువంటి మోడీ గారి ఏదైతే ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాట ప్రకారం మళ్ళీ నిజామాబాద్కి 20 రాష్ట్రాల్లో పండిస్తున్నటువంటి రైతులు పసుపు పంటని, అయినప్పటికీ కూడా ఈ కేంద్ర కార్యాలయం ఎక్కడో మహారాష్ట్రలో, తమిళనాడులో లేకుంటే కర్ణాటకలో కాకుండా నిజామాబాద్కి కేటాయించినందుకు కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు ధన్యవాదాలు. దీనికోసం కృషి చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ ప్రాంత రైతుల తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ పసుపు బోర్డు సాధించిన తర్వాత, పసుపు బోర్డు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా ఆనందంతున్నారు. చాలా అసలు అంటే వాళ్ళకు ఎగ్జైటింగ్, అసలు పసుపు బోర్డు ఇది రాదేమో అనుకున్నటువంటి ఉన్న పరిస్థితిలో ఈ బోర్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. బోర్డు రావడము, అది దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో పసుపు సాగు చేసినప్పుడు కూడా నిజామాబాద్కే బోర్డు తీసుకోవడం, అలా వచ్చినటువంటి బోర్డుని సంక్రాంతి పండుగ, రైతుల పండుగ, రైతులకు పండుగ అయినటువంటి పండుగ రోజు బోర్డు అనౌన్స్ చేయడం, ఆ బోర్డుని నిజామాబాద్లో ఇవ్వడం,
ఇచ్చినటువంటి బోర్డుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి నాలాంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అనేక సంవత్సరాలు ఏబీవీపీ మొదలుకొని బీజేవైఎం బీజేపీ యువమోర్చా జిల్లా ప్రెసిడెంట్గా 3 టర్మ్స్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్గా 2 టర్మ్స్, బీజేవైఎం ప్రెసిడెంట్గా 3 టర్మ్స్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్గా 2 టర్మ్స్, స్టేట్ సెక్రటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఏపీ సీడ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా, రైతుల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నాకున్నటువంటి పరిపాలన అనుభవం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంపీ గారు నన్ను చూజ్ చేసుకొని, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కూడా నన్ను చూజ్ చేసుకొని ఈ రకమైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో వమ్ము చేసేటువంటి ప్రసక్తి లేదు. నిరంతరం కష్టపడి రైతులకు కావాల్సినటువంటి అన్ని ఇన్పుట్స్ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తా. ఇంకా ఏదన్నా ఈ ప్రాంత రైతులకు కొత్త నూతనమైనటువంటి వంగడాలు వచ్చి హై ఈల్డ్ వెరైటీస్ వస్తే కూడా వాళ్ళని ఆ వెరైటీని ఇక్కడ తీసుకొచ్చి పరిచయం చేస్తా. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో టార్పాలిన్స్ కానీ, బాయిల్డ్ మిషన్స్ కానీ, డ్రయర్స్ కానీ, ఇంకే రకమైనటువంటి సహకార రంగాలను అందేయడానికి ప్రయత్నం చేస్తా. పసుపు బోర్డు అనేది పసుపు రైతుల అభివృద్ధి కోసం ఏర్పాటైంది. పసుపు రైతులని ఏ రకంగా అభివృద్ధి చేయాలా, పసుపు పంటని ఏ విధంగా ప్రపంచంలో మార్కెట్ చేయాలా, పసుపు ఓన్లీ మన వంటల్లో వాడుకునేదానికే పసుపు ఉపయోగపడది. వంటలతో పాటు అనేక రకాలుగా పసుపు ఉపయోగపడతాయి. దేవాలయాల్లో దేవుడికి పెట్టడంలో విషయంలో కానీ, దేవుళ్ళ దగ్గర పెట్టడం విషయంలో కానీ, అదేవిధంగా కలర్స్లో కలపడం విషయంలో కానీ, మెడిసిన్స్ తయారు చేయడం విషయంలో కానీ, ఇంకా అనేక రకాలుగా పసుపు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సౌందర్య సాధనాల్లో, సోప్స్లో అన్నిట్లో కూడా పసుపు ఉంటుంది. యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్లో పసుపు అన్నిట్లో కూడా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇంకా అనేక విషయాల మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు ద్వారా రీసెర్చ్ చేసి ఈ కర్కుమిన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి వంగడాలను తీసుకొచ్చి రైతులకు అందించి ఆ కర్కుమిన్ శాతం ఉన్నటువంటి ఆ కర్కుమిన్ ద్వారా ప్రజలకు అనేక డిసీజ్ అంటే వచ్చినటువంటి బీమారు కూడా తగ్గే అవకాశం ఉంది. ఆ కర్కుమిన్ శాతం ద్వారా క్యాన్సర్ నిరోధించే శక్తి ఉందనేటువంటి విషయంలో సైంటిస్టులు ప్రూవ్ చేసేది. కాబట్టి కర్కుమిన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి వంగడాలను తీసుకొచ్చి ఆ ప్రపంచానికి పరిచయం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా అవి అందించడానికి ప్రయత్నం చేస్తాం. కర్కుమిన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి ఏదైతే వెరైటీస్ ఉందో వాటిని తీసుకొని కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ స్టార్బక్స్లా ఒక్కొక్క గోల్డెన్ మిల్క్ పేరు మీద ఏ రకంగా అమ్ముతున్నారో చూస్తున్నాం. కాబట్టి రైతులు కూడా కొంత పంటని నాణ్యమైనటువంటి పంటగా చేయడం కోసం ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెడతారు పసుపు బోర్డు తరఫున. ఇవన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రాంత రైతులు ఏది కావాలో వాటన్నిటి మీద వాళ్ళతో కూడా చర్చించి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న రీసెర్చ్ సెంటర్ సందర్శించి రీసెర్చ్ సెంటర్ ద్వారా రైతులకు మంచి నాణ్యమైన వంగడాలు, నూతన వంగడాలు అందే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో జగరాన్పల్లి మండలంలో మనోహరాబాద్లో ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పసుపు యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి 90% సబ్సిడీతో కేంద్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనిట్ సక్సెస్ అయితే ఇంకా మిగతా మండలాల్లో కూడా ఆ ఎఫ్యూల ద్వారా ఏర్పడేటువంటి ఎఫ్యూలకు వాళ్ళకు కూడా ఈ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టి పెట్టుకుని ఇంకా భవిష్యత్తులో అనేక విషయాలు ఇప్పుడు బోర్డు ఏర్పాటైంది, బోర్డుకు చైర్మన్ వచ్చింది. కానీ బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఇంక ఎంపిక కావాల్సింది. దీనికి ఎంపికలో రైతులు ఉంటారు, బోర్డు డైరెక్టర్లలో ట్రేడర్స్ ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, అదేవిధంగా అఫీషియల్స్ ఉంటారు, ఐఆర్ఎస్ కానీ ఐఏఎస్ కానీ వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితో కూర్చుండి బోర్డు విధి విధానాలను పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బోర్డు ద్వారా ఈ 3 సంవత్సరాల కాలంలో కానీ 4 సంవత్సరాల కాలంలో కానీ రైతులకు రేటు పెంచడానికి ప్రయత్నం చేస్తాం. రైతుల ఉత్పత్తి చేసినటువంటి పంట నాణ్యత పెరగడానికి ప్రయత్నం చేస్తాం. రైతులకు కావాల్సిన చిన్న చిన్న ఇన్పుట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఇది లేదు. బోర్డు రైతులు కోరుకున్నారు, బోర్డు వచ్చింది. ఆ బోర్డు ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా రైతు చెందే విధంగా నేను ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో పసుపు విస్తీర్ణం కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. పసుపు మద్దతు ధర ఇంకా పెరగడానికి ఏ రకమైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవన్నీ విషయాలు మాకు ఇప్పుడు బోర్డు ఏర్పాటైంది. ఇది నూతన బోర్డు. గతంలో డైరెక్ట్గా ఉన్నటువంటి బోర్డులలో వెళ్ళి మనం కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయడం వేరు. ఇప్పుడు నూతనంగా ఏర్పాటైనటువంటి బోర్డు ఏదైతే ఉందో మనం కొత్త వ్యవసాయం స్టార్ట్ చేసుకున్నట్లు మనమే కొత్తగా మన వ్యవసాయ భాషలు ఏమంటారంటే పడి భూమిలో మన చెట్లు వీక్కించుకొని
దాంట్లో మల్లు కట్టుకొని దాన్నంతా పొతం చేసుకుంటారు కొందరు. మల్లు కట్టడం అంటారు. మల్లు కట్టుకొని దానికి ఎరువులు వేసుకొని ఆ పంట పెట్టుకుంటే పంట వస్తుందో రాదన్నటువంటి నమ్మకం లేకుండా ఇవన్నీ ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఇప్పుడు ఇది ఒక విశ్వాసంతో నేను చెప్తున్నా, పసుపు బోర్డు సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రజలకు మన పసుపు రైతులకు న్యాయం చేయడానికే మేము పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న 20 రాష్ట్రాలు, పసుపు పండించేటువంటి 20 రాష్ట్రాలకు వెళ్తాను. రైతులతో మమేకం అవుతాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తాను. అక్కడ ఇంకా వాళ్ళకి రైతులకు ఏ రకమైనటువంటి బోర్డు ద్వారా వాళ్ళకి మేలు జరిగేటువంటి అవకాశం ఉందో అవన్నీ కూడా పరిశీలించి ఆ రకమైనటువంటి సాయాన్ని అందే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తాను.